సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వారాహి అమ్మవారి సందేశము. ఇది నీ కోసము మాత్రమే రాశాను. ఎవరి వల్ల మార్చడము కుదరదు. నిర్ణయం నీదే. అశ్రద్ధ చూపకుండా ఇప్పుడే వెంటనే విను అని అమ్మవారైతే అంటున్నారండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో విందామండి. బిడ్డ, ఇది నీకోసం మాత్రమే రాశాను. ఎవరి వల్ల మార్చడము అనేది కుదరదు. ఇది నా తుది నిర్ణయం. ఇప్పుడే విని తెలుసుకో అని అమ్మ మంచి సందేశము తీసుకొచ్చారు. ఆ సందేశము ఏమిటో ఇప్పుడు చూద్దామండి. తల్లి, నీ జీవితంలో జరిగేది ముందుగా నిర్ణయించబడింది అని చెప్పాను కదా. నువ్వుగా ఏమీ చేయడం లేదు. నీకు జరిగే మంచి చెడు ఇంతకు ముందే నిర్ణయించబడి ఉంది. అలాంటప్పుడు నీ జీవితంలో జరిగే ప్రతిదానికి ఎందుకు ఎక్కువగా దిగులు పడుతున్నావు? నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇవన్నీ నాకు మాత్రమే జరుగుతుంది అనేది కూడా నీ వేదన. ఇప్పుడు అంతా చెబుతాను, విను. దానికి ముగింపు కూడా తీసుకువస్తాను. ప్రశాంతంగా మనసు పెట్టి విను తల్లి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అది నీ పాపపుణ్యాలను బట్టి ఉంటుంది. ఇప్పుడు వాటి వల్లే నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. సరే, ఇప్పుడు నీకు వ్యతిరేకంగా ఎందుకు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి అనే కదా నీ సందేహం. కొంతమంది చెడు చేయాలని చూస్తున్నారు అనే కదా నీ ప్రశ్న. వీటన్నిటికీ సమాధానం చెబుతాను. ఇందులో సగం నీది అయితే సగం నీకు చెడు తలపెట్టాలి అని చూసేవారిది. నీ కర్మలను కడిగేసి వారు అంటించుకుంటున్నారు కాబట్టి నీకు వ్యతిరేకంగా చెడు చేసేవారికి ధన్యవాదాలు చెప్పుకో. నీ కష్టానికి తగ్గించినందుకు, నీ కర్మలను వాళ్ళు పంచుకుంటున్నందుకు నువ్వు థ్యాంక్స్ చెప్పే తీరాలి బిడ్డ. ఇదంతా నేను రాసిందే అయినా నీ జీవితంలో కష్టం రాసిన నేను నా బిడ్డ జీవితంలో మంచి సుఖము రాయకుండా ఉంటానా చెప్పు? చెడు చెప్పిన నేను నీకు కలగబోయే మంచిని చెప్పకుండా ఉంటానా చెప్పు? నీకు అడ్డంకులు, సమస్యలు చెప్పిన నేను వాటికి పరిష్కారం చెప్పకుండా ఉంటానా చెప్పు? ఈ అడ్డంకులన్నీ దాటి వచ్చి ఈ సంతోషాన్ని కూడా విను తల్లి. నీకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఇదే నీకు తెలియచెప్పే విషయం. నేను నీకు ఇచ్చింది మంచి జీవితం. ఏదో తోసి వేయాలి అని కాదు. మనుషులు చేసే పనులు, వాళ్ళు నీకు చేసే చెడులను నీకు చెప్పాలని నీకు ఈ కష్టాలు కలిగించాను. నీ కర్మదోషాలు తొలగే వరకు నేను కూడా ఏమీ చేయలేను. నీకు మంచిని, చెడును విచక్షణగా జ్ఞానము నీకు కలిగిస్తున్నాను. ఇది తెలుసుకున్న వారికి ఎటువంటి దిగులు ఉండకుండా కొద్దిగా ఓపికగా ఉంటారు. వీళ్ళందరూ ఆధార్లోనే వెళ్తున్నారు లేదా అని పక్కన పెడితే ఈ అమ్మ అందరి తప్పులను ఒప్పులుగా మార్చి వారికి ఉన్న కర్మదోషాలను తొలగించడమే. నేను మాటిమాటికి వచ్చి సర్దుబాటు చేయలేను కదా. కానీ కర్మదోషాలు తొలగించుకొని మంచి మార్గంలో నడిచే వాళ్ళను ఎల్లవెల్లలా కాపాడుతూ ఉంటాను. ఇలా మనుషుల్లో మంచివారు, చెడ్డవారు ఉంటారు. నా బిడ్డవైన నీవు మంచి దోరలోనే నడవాలని నా ఉద్దేశం. ఇవన్నీ కూడా నీకు చెప్పింది అందుకే తల్లి. మంచి వాళ్ళకు చెడు చేయడమే చెడ్డవాళ్ళ పని. నీతిగా నీలాగా ఎంతోమంది మంచివాళ్ళు బాధపడుతూ ఉన్నారు. సరే, దీనికంతా ముగింపు ఎప్పుడు అంటే నువ్వు ఎప్పుడైతే వారాహి అమ్మ కాపాడు అన్నావో అప్పుడే నీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. నీ సంకల్పం నెరవేరాలని నేను నిర్ణయించాను అంటే ఆ శుభం అతి త్వరలో జరగబోతుంది. ఇదివరకు చెప్పినట్లే నన్ను ఎవరూ అంత సులభంగా కొలవలేరు. ఎవరైనా నా మాటను గౌరవించి నా మాటలు ఆలకిస్తూ ఉంటారో నన్ను వాళ్ళే పూజిస్తారు. నీ జీవితంలో జరిగిన చెడంతా ఒక ముగింపుకు తీసుకువస్తాను. దాని తర్వాత నా పని ఆరంభిస్తాను. నీ జీవితంలో నువ్వు ఊహించిన అద్భుతమైన సంఘటనలు నేను కల్పిస్తాను. నీకు మంచి చేయాలనే, నీకు మంచి జరుగుతుందని చెప్పడానికే ఈరోజు ఈ వీడియో ద్వారా నేను చేరాను. ఈ మంచి
బోధలను నీకు బోధిస్తున్నాను తల్లి. నీకు మంచి చేస్తాను అని చెప్పడానికే ఈరోజు వచ్చాను. నా ఆజ్ఞ లేకుండా ఈ వీడియోలో నువ్వు అందుకోలేవు. నీవు ఈ వారాహి బిడ్డవి కాబట్టి నీ మీద ప్రేమ అభిమానంతో నీకు ఈ విషయాలు తెలియజేస్తున్నాను. నిన్ను వెతుక్కుంటూ ఈ వీడియో ద్వారా వచ్చాను తల్లి. నీకు ధైర్యం ఇచ్చి నిన్ను స్ట్రాంగ్గా నిలబెట్టి నీకు మంచి జరుగుతుంది అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి నమ్మకం కోల్పోకు. అంతా మంచే జరుగుతుంది. మంచి మాత్రమే జరుగుతుంది. మంచినే తలువు తల్లి. నీకు వారాహి అమ్మ అండగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు అని అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని తీసుకువచ్చారండి. ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.